రామాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. 2 రోజుల క్రితం హాస్టల్ భవనంపై నుండి 10వ తరగతి విద్యార్థి కిందపడి గాయాలు కాగా పాఠశాలలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి బంధువులను పరామర్శించారు. బాలికకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. హనుమంతరావు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాలిక బాధ్యత తీసుకొని సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, డైనింగ్ హాళ్లను వారు పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాతరావు, రమేష్ రెడ్డి, అల్లాడి వెంకటి, చింతల స్వామి తదితరులు పాల్గొన్నారు. మేడం తోటి నువ్వు కస్తూరిబా కోమట్పల్లి స్కూల్లో అమ్మాయి పడ్డ సంఘటనను దృష్టిలో పెట్టుకొని గత 3 రోజులుగా గాంధీ హాస్పిటల్లో ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ మైనంపల్లి హనుమంతరావు గారు, రోహిత్ రావు గారు, వాళ్ళ పిఏలు కూడా అందరూ హాస్పిటల్లో ఆర్ఎంలతో మాట్లాడుతూ, సుధీర్బాబు ఆర్ఎంతో మాట్లాడుకుంటూ చేయడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే పేషెంట్ ఉందో ఆ అమ్మాయికి రేపు సర్జరీ చేస్తామని చెప్పడం జరిగింది డాక్టర్లు. సిటీ స్కాన్ కూడా ఈరోజు ఆమె పల్స్, బీపీ నార్మల్ అవుతలేవు కాబట్టి ఈరోజు నార్మల్ కాగానే ఈరోజు సిటీ స్కాన్ తీసి రేపు సర్జరీ చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మైనంపల్లి హనుమంతరావు గారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు హాస్పిటల్లో కలిసినప్పుడు 15 రోజుల లోపల అమ్మాయి యథాస్థానంకి వస్తుంది, మంచిగా పంపిస్తామని, డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పడం జరిగింది. కాబట్టి డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీంట్లో కుటుంబ సభ్యులు కానీ, మన ప్రిన్సిపాల్ గారు కానీ, ఉపాధ్యాయులు కానీ భయపడవలసింది ఏం లేదు. వీళ్ళందరికీ కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున పూర్తిగా వీళ్ళకి సహకరిస్తాం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్ చికిత్స అందించడానికి కానీ, ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి కానీ మేము ముందుంటామని ఎమ్మెల్యే గారు కూడా అదే విషయం చెప్పాడు. కాబట్టి స్కూల్కి రావడం జరిగింది. టీచర్లు ఎక్కడా కూడా పొరపాట్లు జరగకుండా పిల్లలను పర్యవేక్షిస్తూ వాళ్ళ మంచిలో సహకరించవలసిందిగా, అదేవిధంగా నాణ్యమైన ఫుడ్ అందించవలసిందిగా, ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కానీ, జేసీ గారి దృష్టికి కానీ తీసుకెళ్తాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. కాబట్టి ప్రిన్సిపాల్ గారు కూడా ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఆదుకుంటా అని చెప్పడం జరిగింది. ఇప్పుడే హనుమంతన్న గారు మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి నెలకు సరిపోను మొత్తం రేషన్ ఇప్పిమని చెప్పడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా హనుమంతరావు గారు కలిసి ఆ బాధితురాలికి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనాథ కాబట్టి ఆ అమ్మాయి పేరు మీద 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేస్తా అని చెప్పడం జరిగింది. ఇంకేమైనా కుటుంబానికి ఎటువంటి సహాయం అవసరం ఉన్నా ఆర్థికంగా కానీ, మన హాస్పిటల్ పరంగా కానీ పూర్తి సహకారం హనుమంతన్న గారు అందిస్తా అని చెప్పడం జరిగింది. దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.